మీ అందరికీ నా వందనాలు. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను. దేవుడు ఎక్కడ అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటాడు దేవుడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలంట. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఈ లోకంలో అనేక రకమైన పాపాలు చేయకుండా ఉండటం, మన పరువు మనం తీసుకోకుండా ఉండే వారంగా ఉంటే మనల్ని మనం ప్రేమించుకున్నట్లు అని అర్థం. ఈ లోకంలో అనేక రకమైన పాపాలు చేసే వారంగా ఉంటే, ఈ లోకంలో అనేక రకమైన పాపాలు చేసి మన పరువు మనం తీసుకునే వారంగా ఉంటే, దేవునికి కుటుంబానికి అవమానకరంగా జీవించే వారంగా ఉంటే, కుటుంబం పరువు తీసే వారంగా ఉంటే మనల్ని మనం ప్రేమించుకోవట్లేదు అని అర్థం. దేవునికి అవమానకరంగా జీవిస్తున్నాము అని అర్థం. కుటుంబ సభ్యులకు అవమానకరంగా జీవిస్తున్నాము అని అర్థం. దేవుడు అందుకే అంటున్నది, ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకో అంటున్న దేవుడు. ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేయడం వల్ల మన పరువు పోతా ఉంటుంది. ఈ లోకంలోని అనేక రకమైన చెడు పనులు చేయడం వల్ల మన పరువు పోయేదిగా ఉంటుంది. దేవునికి అవమానకరంగా జీవించే వరంగా ఉంటాం. కుటుంబానికి అవమానకరంగా జీవించే వరంగా ఉంటాం. మనం అనేక రకమైన పాపాలు చేయడం వల్ల నిందల పాలు, శ్రమల పాలు, కష్టాల పాలు, బాధల పాలు, హింసల పాలు, రోగాల పాలు అయ్యే వరంగా ఉంటాం. దేవుడు అంటాడు ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి అంటాడు దేవుడు. మనల్ని మనం ప్రేమించుకోకపోతే అనేక రకమైన పాపాలు చేసే వరంగా ఉంటాం. కుటుంబ సభ్యులకు అవమానకరంగా జీవించే వరంగా ఉంటాం. దేవునికి అవమానకరంగా జీవించే వరంగా ఉంటాం. మనకే మనం చెడ్డ పేరు తెచ్చుకునే వరంగా ఉంటాం. కుటుంబ సభ్యులకు చెడ్డ పేరు తెచ్చే వరంగా ఉంటాం. తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చే వరంగా ఉంటాం. అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, పిల్లలకు, కొడుకులకు, కోడలకు చెడ్డ పేరు తెచ్చే వరంగా ఉంటాం. దేవుడు అంటాడు అలా ప్రవర్తించే వరంగా ఉంటే మన బ్రతుకును మనం మార్చుకోవాలి అని చెప్తున్న దేవుడు. మన ప్రవర్తన చక్కదిద్దుకోవాలి అని చెప్తున్న దేవుడు. ఎప్పుడైతే పాపాన్ని మానుకుంటామో అప్పుడు మనల్ని మనం ప్రేమించుకున్నట్లు అని అర్థం. కొంతమంది కుటుంబ సభ్యులు పరువు తీసేవారుగా ఉంటారు. అనేక రకమైన పాపాలు చేసి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చేవారుగా ఉంటారు. పిల్లలకు చెడ్డ పేరు తెచ్చేవారుగా ఉంటారు. కొడుకులకు కోడలకు చెడ్డ పేరు తెచ్చేవారుగా ఉంటారు. భార్యకు చెడ్డ పేరు తెచ్చేవారుగా ఉంటారు. భర్తకు చెడ్డ పేరు తెచ్చేవారుగా ఉంటారు. దేవుడు అంటున్నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. నీ పొరుగు వారిని ప్రేమించేవాడవైతే, నీ తల్లిదండ్రులను ప్రేమించేవాడవైతే, నీ అన్నదమ్ములను, నీ అక్కచెల్లెలను ప్రేమించేవాడవైతే, నీ భార్యను, నీ భర్తను ప్రేమించేవాడవైతే, నీ పిల్లలను ప్రేమించేవాడవైతే, నీ కొడుకులను, నీ కోడలను ప్రేమించేవాడవైతే